విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం నిర్వహించారు ఓ పాఠశాల యజమాన్యం. అచ్చం ప్రభుత్వం నిర్వహించే పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే షెడ్యూల్ విడుదల చేసి నామినేషన్ దాఖలు నుండి పోలింగ్ వంటి అంశాలపై మాక్ ఎలక్షన్ నిర్వహించారు నల్గొండ జిల్లా చండూరు పట్టణంలోని గీతా విద్యాలయం యజమాన్యం. పాఠశాల కరెస్పాండెంట్ పోలోజు నరసింహచారి మాట్లాడుతూ, విద్యార్థులకు ఓటు ఆవశ్యకత, ఓటు వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయటం కోసం ఈ మాక్ ఎలక్షన్స్ నిర్వహించటం జరిగిందని అన్నారు. నమస్కారం అందరికీ. నా పేరు అన్వి సహస్ర. నేను గీతా విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో మాక్ ఎలక్షన్స్ నిర్వహించారు. మాక్ ఎలక్షన్ అంటే ఏమిటి, ఎలా జరుగుతుంది, అందులో ఏముంటుంది అనేది కూడా మేము నేర్చుకున్నాము. నేను మాక్ ఎలక్షన్స్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. కొన్ని హామీలు ఇస్తున్నాను. బస్సు ఫెసిలిటీస్ చేయిస్తా, లైబ్రరీ కట్టిస్తాను. ఆయన చెప్పినా క్లాస్లో ఏసీ పెట్టిస్తా, లైట్లు పెట్టిస్తా, బెంచెస్, డిజిటల్ క్లాసెస్. గీతా విద్యాలయంలో ఈరోజు మాక్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. మాక్ ఎలక్షన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల వేడిని పిల్లలకు ప్రతి గ్రామంలో ప్రతి డోర్కు ఈరోజు పరిచయం ఉంటుంది కాబట్టి వాళ్ళకు తెలిసేలా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మాక్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు పాల్గొని మరి సిబ్బందిగా కూడా విద్యార్థులే పాల్గొన్నారు. కలెక్టర్ దగ్గర నుండి, ఎస్పీ గారి దగ్గర నుంచి, ఆర్ఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, పోలింగ్ ఆఫీసర్సు, ప్రిసైడింగ్ ఆఫీసర్సు, కౌంటింగ్ ఆఫీసర్సు అన్ని బాధ్యతలు కూడా ఈరోజు విద్యార్థులే నిర్వహించారు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని పూర్తి అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పూర్తి అవగాహన కల్పించి వాళ్ళని ఆ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ మాదిరిగానే చదువుతున్నారు. మరి డూయింగ్ బై లెర్నింగ్ అనేటువంటి ప్రిన్సిపల్ని దాన్ని వాడుకలోకి